హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకు ప్రభుత్వం అందించేటటువంటి సామాజిక పెన్షన్లలో మొట్టమొదటిది వృద్ధాప్య పెన్షన్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ వృద్ధాప్య పెన్షన్ అనేటటువంటిది 60 సంవత్సరముల పైనబడినటువంటి వయోవృద్ధులకైతే ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ కొత్తగా అప్లై చేసేవారు ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న పెన్షన్ల మీద అయితే ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి తీసేస్తూ ఉన్నారు కొంతమంది. దానికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి కానీ వెళ్ళినట్లయితే, వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే ప్రభుత్వం నుంచి సైట్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. దీని గురించి అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి విధి విధానాలు అయితే ఇంకా రాలేదు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అయితే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి అయితే వచ్చాయి. కానీ మనం అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడానికైతే సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు. అందుకు గాను గ్రామ సచివాలయ ఉద్యోగులు అయితే మనకు దీనికి సంబంధించి ఎటువంటి విధానాలు అయితే మాకు రాలేదు అని చెప్పి అయితే మనకు వాళ్ళు చెప్తున్నారు. అయితే మీరు యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఎటువంటి విషయాలు అనేవి మీకు తెలియకపోయినా కానీ సచివాలయ సిబ్బంది అయితే మీకు సహాయపడతారు మీరు యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసే టైంలో. కానీ మీరు యొక్క అప్లికేషన్ పెట్టడానికి ముందుగా అయితే మీరైతే కొన్ని డాక్యుమెంట్స్ని అయితే రెడీ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చెప్పేటటువంటి వివరాలను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ని కానీ రెడీగా చేసుకున్నట్లయితే 100%గా మీకు పెన్షన్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఒకవేళ ఏదైనా పక్షంలో మీకు పెన్షన్ కానీ రిజెక్ట్ కానీ అయినట్లయితే మరలా మీరు సంవత్సరం వరకు తిరిగి మరలా అప్లికేషన్ పెట్టుకోవడానికైతే ఉండదు. రిజెక్ట్ అయినట్లయితే మీరు చాలా నష్టపోతారు. ఇప్పుడు దాదాపుగా పెన్షన్కు నెలకు 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కసారి మీరు కానీ రిజెక్ట్ కానీ అయింది అంటే సంవత్సరం వరకు మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి ఉండదు. అంటే 12,48,000 రూపాయలు, అంటే దాదాపుగా 50,000 రూపాయల వరకు మీరు నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం త్వరలో దీనికైతే సైట్ని అయితే ఓపెన్ చేస్తుంది. ఈ సైట్ ఓపెన్ చేయబోయే ముందుగా నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ని మీరైతే సిద్ధం చేసుకున్నట్లయితే 100% మీకైతే పెన్షన్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీరైతే ముందుగా ఆధార్ కార్డుని సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డుకు మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నంబర్ని అయితే లింక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏవి అనేవి మనం కానీ చూసినట్లయితే మనకు ముఖ్యంగా 5 డాక్యుమెంట్లు అయితే కావాలి. మొదటిదిగా మనకు ఆధార్ కార్డు కావాలి. రెండవదిగా మనం రైస్ కార్డు కావాలి, అంటే బియ్యం కార్డు. మూడవది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో సంవత్సర ఆదాయం 1,20,000 రూపాయల లోపుగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. నాలుగవదిగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఐదవదిగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి. ఇవి కానీ ఉన్నట్లయితే మనకి 100% మనం పెన్షన్కి అప్లై చేసుకునే ముందు మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ని అయితే గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీని మీద వెరిఫికేషన్ చేసి మనకైతే పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు. అయితే ఎక్కువగా పెన్షన్ లాగిపోవడానికి మనం కానీ ఆలోచించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా 6 కారణాలు కనపడుతున్నాయి. ఇవి కూడా మనం కానీ చెక్ చేసుకున్నట్లయితే మనకు పెన్షన్ అయితే రిజెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వివరాలను తెలుసుకొని వాళ్ళైతే చెక్ చేసుకోవాలి. మొదటిగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మొబైల్ నంబర్ను మన యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఎప్పుడైతే పెన్షన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి వెళ్తారో ఆ సమయంలో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మాత్రమే అది ముందుకు వెళుతుంది. లేని పక్షంలో ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇది కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. రెండవ విషయం కానీ మనం కానీ చూసినట్లయితే మన యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మన యొక్క ఆదాయం మస్ట్ అండ్ షుడ్గా 1,20,000 రూపాయల లోపుగా ఉండే విధంగా అయితే మనం చూసుకోవాలి. మనం మూడవదిగా కానీ చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మనం ఒకవేళ మన యొక్క ఆధార్లో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కానీ అప్డేట్ చేసినట్లయితే ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం ద్వారా కొంతమంది ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే 50 సంవత్సరముల వయసు ఉన్నవారు, 55 సంవత్సరాల వయసు ఉన్నవారు,
ఆధార్ కార్డులో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మార్చి 60 సంవత్సరములుగా మార్చుకొని వాళ్ళైతే పెన్షన్కి అయితే అప్లై చేస్తున్నారు. నువ్వు అలా అప్లై చేసే పక్షంలో మీరు ఏ ఎవిడెన్స్తో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మార్చారు అనేటటువంటి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ను కూడా మీరు కరెక్ట్గా కానీ ఇవ్వగలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అదేవిధంగా ఇంకొకటి కానీ ఏంటి అంటే మన దగ్గర వాలంటీర్స్ మన ఇంటికి వచ్చేసి మన దగ్గర హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేశారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు వచ్చేసి మన యొక్క వయసును దాంట్లో ఎంటర్ చేస్తుంటారు. ఆ యొక్క వయసు మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయసు రెండు అయితే డిఫరెంట్గా ఉండకూడదు. అక్కడ ఇక్కడ సేమ్ ఉండాలి. మనకు ఆధార్ కార్డులో ఏమో 60 సంవత్సరాలు చూపిస్తుంది, కానీ వాలంటీర్ ఎంటర్ చేసినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే 58 సంవత్సరాలే చూపిస్తుంది కొన్ని కేసెస్లో. దీని ద్వారా కూడా పెన్షన్ రిజెక్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ఇటువంటి ఇబ్బంది ఏదైనా కానీ ఉన్నట్లయితే దీన్ని మన గ్రామ సచివాలయంలోనే మాడిఫై చేస్తారు. ఇది 1 నుండి 2 రోజుల లోపలైతే ఇది మనకి రిజాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా 6వ పాయింట్ మనం కానీ చూసుకున్నట్లయితే గత 6 నెలల నుంచి మన యొక్క కరెంట్ బిల్లు అనేటటువంటిది లిమిట్లోనే ఉండాలి. మనం ఎక్కువ కరెంట్ కాల్చుకున్నా, ఎక్కువ యూనిట్స్ పరిధి దాటిపోయినా సరే మనల్ని అయితే ఈ యొక్క పెన్షన్కి అనర్హులుగా భావిస్తారు. మీరు ఇవన్నీ కానీ చూసుకొని పెన్షన్కి అప్లై చేయబోయే ముందుగా ఇవన్నీ రెక్టిఫై చేసుకొని విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో మీరు సిద్ధంగా కానీ ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి ఈ సైట్ ఓపెన్ అయిపోయిన వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు సచివాలయంలో కానీ సబ్మిట్ కానీ చేసినట్లయితే మీకు వెంటనే పెన్షన్ అప్లై చేస్తారు. అప్లై చేసిన వెంటనే మొదటి విడతలోనే మీకు శాంక్షన్ అయిపోతుంది. మీకు ఎటువంటి రిజెక్ట్ అనేటటువంటి భయం లేకుండా మీరు పెన్షన్ అయితే తీసుకోవడానికి మీకు అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఈ యొక్క పెన్షన్కు సంబంధించి ఎటువంటి విధానాలు అయితే ఇవ్వలేదు. దగ్గరగా వీళ్ళు దసరా తర్వాత కానీ లేదంటే ఈ సంక్రాంతి తర్వాతగా కానీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే అవకాశం ఇస్తున్నట్లుగా అయితే మనకి వార్తలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.